దేశం పాడైపోతుంది, ప్రజలు పాడైపోతున్నారు, యవనస్తులు చెడిపోతున్నారు, యవనాలు పాడైపోతున్నారు, పంటలు పాడైపోయినాయి, కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు, భయంకరమైనటువంటి పరిస్థితులు లేకుండా జరుగుతున్నాయి. అంతేకాకుండా భయంకరమైన వ్యాధులు కూడా ప్రబలుతా ఉన్నాయి. విలువైన మనిషి బాగానే కనపడతారు, కానీ దర్శనం చేసినప్పుడు అన్ని బయటపడుతూ ఉంటాయి. ఇలాంటి ఒక భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. అందుకనే ఏ పరిస్థితుల్లోనైనా ఏ సమస్యకైనా మనకు పరిష్కారం జరగాలంటే ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. చూడండి, చాలా మంది భక్తులు ప్రార్థన చేశారు. యోగు గారిని ఒకసారి చూస్తే తన పిల్లల కోసం, తన కోసం, తన కుటుంబం కోసం ప్రతి హృదయాన్ని ఏ సందేశం ప్రార్థన బలి అర్పిస్తూ వచ్చారు.